హైదరాబాద్లోని ప్రజాభవన్కు డీఎస్సీ 2008 బాధితులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మందికి పైగా అభ్యర్థులు ప్రజాభవన్కు వచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గతంలో రేవంత్ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ 2008కి చెందిన 1000 మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని కోరారు. ఇక తమ విషయమై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 2008 డీఎస్సీ అభ్యర్థులము ఈరోజు ప్రజాభవన్కి వచ్చాము. దాదాపు 1000 మంది వరకు మేము ఇక్కడ ఉన్నాము. 2008లో మేమంతా కూడా సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళము. ఇంకా రేపు మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనే సమయంలో కోర్టు ఆర్డర్ ద్వారా మాకు జాబ్స్ అన్నీ పోయి 15 ఏళ్ల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ మా చెప్పులన్నీ అరిగిపోయేలాగా ఉన్నాయి. మాకు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయింది. ఈసారి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మా నేస్తంగా ఉంటూ 15 ఏళ్ల మా కష్టానికి వాళ్ళ అభయహస్తం ద్వారా మా కష్టాలను తీరుస్తారని మేము నమ్మకంతో ఇది 3వసారి ప్రజాభవన్కి రావడం జరిగిందండి. వాళ్ళు ఇస్తాను అని చెప్పి అందరూ కూడా మా లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క లీడర్ని కలవటం జరిగింది. వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. మేము చూస్తామండి, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. అందుకనే ఈరోజు మా లీడర్స్ అందరూ కూడా పిలవడం వల్ల మేమందరం కూడా ఒక కోడ్ తోటి ఇక్కడికి వచ్చాము. మేము ఎలాంటి హంగామాలు ఏమీ చేయము, నిశ్శబ్దంగా సాయంత్రం వరకు కూర్చుంటాము. మాకు స్పష్టమైన హామీ అనేది విద్యాశాఖ నుంచి కానీ లేదా ముఖ్యమంత్రి వారి అభ్యర్థుల నుంచి కానీ స్పష్టమైన హామీ వచ్చేంత వరకు మేము ఎలాంటి అన్నం కానీ భోజనాలు నీళ్లు కూడా తాకుండా ఇక్కడ కూర్చొని మాకు న్యాయం జరిగే వరకు వెళ్ళము అని భీష్మించుకొని కూర్చున్నాం. మేము 2008 డీఎస్సీ అభ్యర్థులము. ఇక హైదరాబాద్లోని ప్రజాభవన్కు డీఎస్సీ 2008 బాధితులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మందికి పైగా అభ్యర్థులు ప్రజాభవన్కు చేరుకున్నారు. ఇక తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇక ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గతంలో రేవంత్ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ 2008కి చెందిన 1000 మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లు తుడవాలని కోరుతున్నారు. ఇక తమ విషయమై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు రజిత. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. మండలం హుజరాబాద్. మేము 2008లో డిఎస్సి రాసామండి. 70:30 ప్రకారము మేము ఎస్జిటి ఉద్యోగాలకు సెలెక్టెడ్ అయినాం సార్. అప్పుడు మాకు ఎంతో ఆశ కలిగింది, ఎస్జిటి ఉద్యోగం సంపాదించామని. కానీ ఆశ కొన్ని రోజులు మాత్రమే ఉంది. మేము వెళ్ళి వెరిఫికేషన్ చేశాము. ట్రిబ్యునల్ కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి ఆపేయండి, వీళ్ళకు వాళ్ళు 70:30 ప్రకారము కాదు, ఇది ఆపేయాలని ఆపేశారు సార్. మళ్ళీ మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. 14 ఏళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాం. ఓకే, 2016లో కూడా చాలా లాస్ట్ ఇయర్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాకు మీది న్యాయమైందే, మీకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ అన్న మేము గెలిపించుకున్నాము, మీ హస్తము మా చేతుల్లో ఉంది, ఆ హస్తంకు మా హస్తంను కలిపి తోడై మిమ్మల్ని గెలిపించుకున్నాము. మాకు ఉద్యోగాలు కంపల్సరీగా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఈరోజు మేము ప్రజాభవన్కు 3-4 టైమ్స్ వచ్చామండి. ఈ 3-4 టైమ్స్ నుంచి కూడా మాకు పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఎవ్వరు కూడా మీకు ఇస్తాము, ఈరోజు ఇస్తామని కూడా సంకేతం ఇస్తలేరండి. మీరు దయచేసి మేము ఇక్కడికి 500-600 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ చూడండి, మహిళలను కూడా ఒక 300-400